హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు లక్ష్మీవారం అంటే సద్గురువారం అని కూడా చెప్తూ ఉంటారు. అంటే ఈరోజు శుక్రవారం కదా, లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఉంటారు అందరూ కూడా. ఈరోజు లక్ష్మీదేవి గురించి తెలుసుకుందాము. లక్ష్మీదేవి ఎవరింట్లో నివాసం ఉంటుంది అనే దానికి ఎన్నో కథలు కూడా ఉన్నాయి కదండి. అయితే ఆ కథల్లోని సారాంశం ఏంటి అంటే, ఆ ఎవరి ఇంట్లో అయితే పవిత్రత, శుద్ధత, స్వచ్ఛత ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి సదా నివాసం ఉంటారు అని చెప్తారు కదా. ఉంటారు అంటే శ్రీనారాయణుడు, వాళ్ళ భర్త పేరు శ్రీనారాయణుడు అని చెప్తారు కదా. శ్రీ అంటే శ్రేష్టమైన వారు. ఆ శ్రేష్టమైన వారు ఎవరి ఇంట్లో అడుగు పెడతారు అంటే, ఆ ఇంట్లో ఎవరైతే అందరూ కూడా శ్రేష్టమైన సంకల్పాలు కలిగి, శ్రేష్టమైన భావనలతో ఉంటూ శ్రేష్టమైన కర్మలు చేస్తారో, అశాంతికి తావివ్వరో, అశాంతి అనేది వాళ్ళ దరి చేరదో, పూర్తి అందరికీ సుఖాన్ని ఇచ్చేవారిగా ఉంటారో, ఆ ఇంటిలోని పరిసరాలు అవన్నీ కూడా స్వచ్ఛంగా, శుభ్రంగా, మరి ఆ ఇంట్లో వాళ్ళు సత్యంగా నడుచుకుంటూ ఉన్నప్పుడే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది. ఆ ఇంటిలో ప్రశాంతత ఉంటుంది. ఆ ఇంటిలోని వారందరూ కూడా ప్రసన్నంగా ఉంటారు. ఆ ఇంటిలో లక్ష్మీదేవి సంతోషంగా తన సున్నితమైన పాదాలతో అడుగుపెట్టి ఆ ఇంటిలో సదా కొరకు ధన సంపదలను సమకూరుస్తారు అని మనకు అనేక రకాల ధర్మశాస్త్రాల్లో, అనేక రకాల కథల్లో, అనేక రకాల సినిమాల్లో చూపిస్తూ ఉన్నారు కదా. మనం చూసి విజ్ఞానాన్ని తెలుసుకున్నాము అంటే దాని అర్థము మనం సినిమాల్లో జ్ఞానమే ఎక్కువగా ఉంటుంది. అందరూ పుస్తకాలు చదవరు కదా, అందరూ శాస్త్రాలు చదవరు, అందరూ పాటించరు. అయితే కొన్ని ఇళ్లల్లో లక్ష్మీదేవి లేకపోయినా సరే వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు, ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు, ఆనందంగా ఉంటారు. మరి ఎలా సంభవం అవుతుందండి? లక్ష్మీదేవి ఉండదా అంటే ఉందండి. వాళ్ళ ఇంట్లో కూడా ధనము, స్థూలమైన ధనంతో అవసరం లేదు. మానసికమైన మనశ్శాంతిని, శుద్ధమైన ప్రశాంతతని, శుద్ధమైన స్వచ్ఛతని ఎవరి ఇంటిలో కలిగి ఉంటారో ఆ ఇంటిలో లక్ష్మీదేవి ఆ విధంగా సుఖ సంతోషాలను వాళ్ళకి ఇస్తూ ఉంటారండి. వాళ్ళు ఉన్న ధనంతోనే సంతృప్తి చెందుతూ ఉంటారు. అత్యాశ అనేది వాళ్ళకు ఉండదండి. ఆ కారణంగా ఆ ఇంటిలో సదా సుఖవంతంగా ఉంటారు. సదా అందరూ సంతోషంగా, ప్రతి ఒక్కరూ కూడా ఐకమత్యంగా ఉంటూ ఆనందాతిరేకాలతో ఉంటారు. అంటే దీని అర్థము ధనముతో కొలబద్ద కాదు. ధనం ఎంతున్నా సరే సుఖము, శాంతి, ఆనందము, ప్రశాంతత లేకపోతే ఆ ఇంటిలో లక్ష్మీదేవిని కట్టి పడేసుకున్నా అంటే తప్పుగా కాదు, ఆమెను బయటకు పంపివ్వకుండా ఇంట్లో ఉంచుకున్నా కానీ ప్రయోజనం అనేది, బంధించుకున్నా కానీ ప్రయోజనం అనేది తక్కువే అవుతుంది కదా. స్థూలమైన ధనం అయితే ఉంది, సూక్ష్మమైన ధనము, సుఖ శాంతులు, ప్రేమ, ఆనందము, దయ, కరుణ, ఒకరంటే ఒకరికి అనుబంధము, ఆత్మీయత అవన్నీ లేవు అంటే లెక్కలేనంత ధనమున్నా కానీ ఆ ఇంటిలో వాళ్ళకి సంతృప్తినివ్వదు కదా. అన్నీ ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో సంతోషమే లేదు అంటూ ఉంటారు వినేవాళ్ళు, చూసేవాళ్ళు కూడా. ఎందుకని? వీళ్ళ ఇంటిలో ఐకమత్యత లేదు, వీళ్ళింటిలో ప్రేమానురాగాలు లేవు, వీళ్ళింటిలో సుఖ సంతోషాలు ఆ కారణంగా లోపమైపోతూ ఉంటాయి. అయితే ఇవన్నీ లేవు అంటే ఆరోగ్యం కూడా ఉండదండి. భలే ఆరోగ్యం లేకపోయినా ఇవన్నీ ఉన్నాయంటే అన్నీ జయించేస్తాము. అన్నింటినీ కూడా
అన్ని సుఖాలను అనుభవం చేస్తాం. అన్ని సుఖాలు అంటే ఎలాంటివండి? అవినాశిగా ఉండేటివి అన్ని సుఖాలు. అన్ని సుఖాలు ఏంటి? ఆ ఇంటిలో భార్య, భర్త, పిల్లలు అందరూ కూడా ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. అదేనండి పెద్ద సుఖము. ఆ సుఖం లేనప్పుడు అన్నీ ఉన్నా కానీ వృధానే అవుతుంది. అయితే అందరూ ఆ ఇంటిలో అందరూ అదే విధంగా నడుచుకుంటూ ఉంటారంటే చాలా వేళ్ల మీద లెక్క పెట్టొచ్చండి. ఇప్పుడుండే కుటుంబాల్లో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఏ ఒక్కరో ఏ ఇద్దరో ఆ ఇంటిలో ఉండి ఆ మిగిలిన వాళ్ళందరినీ కూడా కలుపుకునే మనస్తత్వం కూడా కలిగి ఉండాలి. అయితే ఆ ఒక్కరు ఇద్దరు కూడా ఆఖరి వరకు ప్రయాణం చేయలేరు కదండి. ఇంకొకరు అందుకోవాలి ఆ కర్తవ్యాన్ని, ఇంకొకరు అందుకోవాలి అనేది నా అభిప్రాయం. అలాగే వేద శాస్త్రాల్లో కూడా ఒక కుటుంబ వ్యవస్థలో ఒక పెద్ద వ్యక్తి పోయారు అంటే పోకముందే, ఆ వ్యక్తి వెళ్లిపోకముందే ఇంకొకరిని తయారు చేసి వెళ్తూ ఉంటారు. అలాగే సత్సంగాల్లో కూడా గురువులు కూడా ఒక గురువుకి తన ఆరోగ్యం ఒక స్టేజీ వచ్చేస్తోంది అంటే ఇంకొక శిష్యుణ్ణి, తన ఆంతరంగిక శిష్యుణ్ణి అంటే తన గురించి అన్ని తెలిసిన వారిని తయారు చేసి పెడతారు. తయారు చేసి పెట్టి తన తర్వాత వాళ్ళకి ఆ పాత్ర వచ్చేట్టుగా చేస్తారు. అయితే ఈ కుటుంబాల గురించి తీసుకుందాం. మనము లక్ష్మీదేవి గురించి మాట్లాడుతున్నాం కదా. లక్ష్మీదేవి సదాకాలానికి ఉండాలి అంటే వాళ్ళ ఇంటిలో ఎవరైతే అన్నింటినీ సమకూరుస్తున్నారో వాళ్ళ తర్వాత తీసుకునే వాళ్ళు కూడా, ఆ బాధ్యతను తీసుకునే వాళ్ళలో కూడా ఆ క్వాలిటీస్ ఉండాలండి. అప్పుడే ఆ ఇంటిలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధనం లేకపోయినా అవినాశిగా సుఖ సంతోషాలను ఇచ్చే దేవి మరి లక్ష్మీనేనండి. లక్ష్మి, సరస్వతి, పార్వతి. సరస్వతిని చదువుల తల్లి అంటాము, మరి పార్వతిని శక్తులు ఇస్తారు అంటాము, లక్ష్మిని సుఖ సంపదలు, సిరి సంపదలు ఇస్తారు అంటాము. సుఖ సంపదలు అంటే ఇవే అండి, అన్నీ వచ్చేటివే. అంటే ఆయురారోగ్యము, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, శాంతి, ఆనందము, ఐక్యత, ఇలాంటివన్నీ సుఖ సంపదలు అవన్నీ. అయితే వీళ్ళందరూ కూడా అందరూ ఇంట్లో ఐకమత్యంగా ఉండాలంటే ఏ ఇద్దరో ముగ్గురో ఒకరో అనుకున్నాం కదా. అయితే వీళ్ళలో ఆ క్వాలిటీస్ రావాలంటే కొన్ని ఇళ్లలో సమకూరవండి. అప్పుడేం చేస్తాము? భగవంతుడికి సమర్పణ చేస్తాం. భగవంతుడు ఈ ఇంటిని మీరే రక్షించాలి, ఆ భగవంతుడే చూసుకుంటారని అని చెప్తాము. అయితే ఆ భగవంతుడు చూడాలి అంటే కూడా ఈ ఇంట్లో తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ కర్తవ్యాన్ని, వాళ్ళ కర్మల్ని, వాళ్ళ సంస్కారాన్ని పరివర్తన చేసుకోవాలి కదండి. ఎంతైనా సరే ఆత్మాభిమాని స్థితి అంటే శ్రేష్ఠ సంస్కారం కలిగి ఉండాలి. నిజమైన సుఖము, నిజమైన శాంతి, నిజమైన ఆనందము ఎందులో ఉంది అని ఎవరైనా సరే ఆ ఇంట్లో వాళ్ళు గుర్తించి దాన్ని ఉన్నతిలోకి తీసుకుని వెళ్ళినప్పుడే ఆ కుటుంబం బాగుంటుంది. ఆ ఇల్లు కూడా, ఆ ఇంట్లోకి వచ్చిన వ్యక్తులు కూడా నిజమైన సుఖము, సంతోషము, ఆనందాన్ని అనుభవం చేసి వెళ్తారండి. వాళ్ళ ఇంట్లో ఏమి లేకపోయినా సరే లక్ష్మీదేవి ఉన్నట్టు ఆ ఇల్లు కళకళలాడిపోతోంది అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఇవేనండి నిజమైన అవినాశి సుఖ శాంతులు. ఉన్న దాంట్లో తృప్తి పడుతూ అత్యాశలకు వెళ్లకుండా, నేను గొప్ప నేను గొప్ప అని అహంకారాలకు పోకుండా, నేనే గొప్ప అని శబాష్ అని భుజం తట్టుకోకుండా, ఈ రోజు నేను గొప్ప, రేపటి రోజు ఇంకొకరికి అవకాశం వస్తుంది, వాళ్ళు అవకాశాన్ని తీసుకుంటారు. కాబట్టి దేహ అహంకారాన్ని వాళ్ళు తీసుకోవడం కాదండి, భగవంతుడే వాళ్ళకి ఆ ఛాయిస్ ఇస్తారు. కాబట్టి ఈ రోజు నేనైనాను, రేపటి రోజు ఇంకొకరు వీళ్ళకి ఇంకొకరికి ఆ కర్తవ్యాన్ని ఇవ్వాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఏ కర్తవ్యం అండి? వినాశనమైపోయే ఆస్తుల కర్తవ్యం కాదు. అవినాశిగా ఉండే సుఖ సంతోషాలు అందరిలో ఉండగలిగినప్పుడు అదేనండి లక్ష్మీదేవిని పట్టి ఉంచుకునేటటువంటి శ్రేష్ఠ ఆయుధము, శ్రేష్టమైన నిరహంకారి భావము, నిర్వికారి భావము. నిర్వికారి భావము, నిరహంకారి భావం ఎక్కడుంటుందో అక్కడ లక్ష్మీదేవి సదా కొరకు నెల ఉంటుందండి. ఇది కానీ ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్.